ఓం నమ శివాయ. మరణం తర్వాత ఆత్మ అసలు ఏం తింటుంది? ఈ విషయాలు మీకు తెలుసా? అసలు ఆత్మ ఎక్కడ ఉంటుంది? ఏం చేస్తుంది? ఆత్మ కూడా చనిపోతుందా? మరణం తర్వాత కూడా మన ఉనికి కొనసాగుతుందా? జీవితం కేవలం ఒక యాత్ర, లేక దాని తర్వాత కూడా ఏదో ఉందా? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. మనం అంటూ ఉంటాం ఆత్మకు శాంతి కలగాలి అని. కానీ ఈ ఆత్మ అంటే ఏంటి? ఇది కేవలం నమ్మకం మాత్రమేనా, లేక శాశ్వత సత్యమా? భగవాన్ శ్రీమన్నారాయణుడు ఇలా అంటారు, నీవు నేను ఆత్మ అని పిలువబడతా. శరీరాన్ని వదిలిన తర్వాత ప్రజలు మనల్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. కొందరు భూతాత్మ అంటారు, మరికొందరు ఆత్మ స్వర్గలోకానికి వెళ్ళిందని చెబుతారు. కానీ నిజంగా ఆత్మ ఎక్కడికైనా వెళ్తుందా, లేక అదంతా మన ఊహ? ఈ శరీరం నీది కాదు, నీవు ఈ శరీరం కాదు. ఇది కేవలం 5 తత్వాలతో, నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశంతో, పంచభూతాలతో కలిసి ఉంటుంది. ఒకరోజు ఈ శరీరం ఈ తత్వాల్లోని కలిసిపోతుంది. కానీ ఆత్మ అజరామవరం. వేదాలు, పురాణాలు, భగవద్గీత ఇలా అంటాయి, ఆత్మ ఎప్పటికీ చనిపోదు. అది ఒక శరీరం నుండి మరో శరీరంలోకి యాత్ర కొనసాగిస్తుంది. మరి యాత్ర ఎలా ఉంటుంది? ఆత్మ కొత్త శరీరాన్ని ఎలా ధరిస్తుంది? అతి ముఖ్యమైన ప్రశ్న, ఆత్మ తన తదుపరి జీవితాన్ని స్వయంగా ఎన్నుకుంటుందా, లేక ఇదంతా ఏదో అదృశ్య శక్తి చేతిలో ఉందా? మన ధర్మం ప్రకారం మరణం తర్వాత ఆత్మ 3 మార్గాల్లో ఒకదానిలో పయనిస్తుంది. అర్చి మార్గం బ్రహ్మలోకం, దేవలోకం వైపు తీసుకువెళ్తుంది. ధూమ మార్గం పితృలోక యాత్రకు నడిపిస్తుంది. ఉత్పత్తి వినాశ మార్గం నరకం వైపు చేరుస్తుంది. కానీ ఈ మార్గాల్లో ఆత్మ ఏది ఎన్నుకోవాలో నిర్ణయించేది ఎవరు? మన కర్మల మీద ఆధారపడి ఉంటుందా? ఈ ఆత్మయాత్ర ఎంత నిజం? ఈ రహస్యాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వేదాలు, పురాణాలు, గీత ప్రకారం ఆత్మ అజరామరం. ఒక శరీరాన్ని ధరించి జనన మరణాల మధ్య కొత్త జీవితాన్ని అనుభవిస్తుంది. శరీరం జీర్ణమైనప్పుడు ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుంది. ఈ జీవన చక్రం ఆత్మకు మోక్షం లభించే వరకు కొనసాగుతుంది. ప్రతి మనిషి, జంతువు, పక్షి, జీవజాతి అంతా ఆత్మే. నేను శరీరం కాదు, ఆత్మను అని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం వైపు మొదటి అడుగు. శ్రీనారాయణుడు గీతలో ఇలా అంటారు, ఆత్మ అజరామరం. అది కేవలం శరీరాన్ని మార్చుకుంటుంది. ఆత్మను చంపలేము. పాత బట్టలను విసిరి కొత్త బట్టలను ధరించినట్లు ఆత్మ కూడా కొత్త శరీరాన్ని స్వీకరిస్తుంది. కొత్త శరీరం అంటే కేవలం మనిషి శరీరం మాత్రమే కాదు. ఆత్మ ఏ జన్మలోనైనా పుట్టవచ్చు. ఆత్మ స్వయంగా కొత్త శరీరాన్ని ఎన్నుకోదు. నీతి దాన్ని ఏ జీవి శరీరంలోనైనా ప్రవేశింపజేస్తుంది. ఆత్మకు కొత్త శరీరంపై నియంత్రణ లేకపోవచ్చు. కానీ ఒక మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఎన్ని రోజుల్లో కొత్త శరీరాన్ని స్వీకరిస్తుందన్న విషయం ధర్మంలోని వేదాలు, పురాణాల్లో వివరించబడ్డాయి. ఇక ఒక వ్యక్తి మరణించినప్పుడు సాధారణంగా ఆత్మ వెంటనే కొత్త శరీరాన్ని ధరిస్తుంది. కానీ మనిషి జీవితంలో చేసిన కర్మల ఆధారంగా కొన్నిసార్లు ఆత్మకు కొత్త శరీరం సమకూరడానికి సుదీర్ఘ యాత్ర చేయాల్సి ఉంటుంది. కొన్ని ఆత్మలు 3 రోజుల్లోనే కొత్త శరీరాన్ని స్వీకరిస్తాయి. అందుకే 3వ రోజు కర్మలు చేస్తారు. కొన్ని 10 లేదా 13 రోజుల్లో కొత్త శరీరం పొందుతాయి. అందుకే దశమ దినం 13వ రోజు జరుగుతాయి. కానీ కొందరు మనుషులు అకాల మరణంతో లేదా బాధాకరమైన మరణంతో, తీరని కోరికల్లో చనిపోతే వాళ్ళ ఆత్మలు కొత్త శరీరాన్ని తీసుకోవడానికి నిరాకరిస్తాయి. అలాంటి వాళ్లకు కొత్త శరీరం లభించడానికి 37 లేదా 40 రోజులు పడుతుంది. అందుకే సంవత్సరం తర్వాత బరసి జరుపుతారు. ఆత్మ ప్రేత యోనిలో తిరుగుతూ ఉంటే శాంతి కలిగి మళ్ళీ జనన చక్రంలోకి ప్రవేశించాలని. ఆత్మ ఒక రహస్యం. మనిషి ఈ భూమిపై అడుగుపెట్టినప్పటి నుంచి ఆత్మ అనే ఈ మూల తత్వాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి అతనిలో ఉంది. శ్రీ విష్ణువు ఆత్మ గురించి వివరంగా అంటారు, ప్రతి మనిషి శరీరంలో ఆత్మరూపంలో నేనే ఉంటాను. ఆత్మే జీవనం, ఆత్మే సత్యం, ఆత్మే జ్ఞాని. దాన్ని కరిగించలేము. నిప్పు దాన్ని కాల్చదు, గాలి దాన్ని ఆరబెట్టదు, ఎవరూ దాన్ని నాశనం చేయలేరు.
అంటే ఆత్మ నిజంగా అమరం. కొందరు అంటారు 50 నుంచి 55 ఏళ్లకే మనుషులు చనిపోతున్నారు కదా. నువ్వు చెప్పింది నిజమే. కానీ ఆత్మ శరీరం నుండి బయటకు వచ్చిన వెంటనే కొత్త శరీరం లభించదు. దానికి 1000 సంవత్సరాల చక్రాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అప్పుడు కొత్త శరీరం దానికి లభిస్తుంది. ఒకవేళ అకస్మాత్తుగా శరీరాన్ని వదలాల్సి వస్తే, కర్మ ఫలితాలు అనుభవించే అవకాశం లేకపోతే, ఆత్మ మళ్లీ మళ్లీ జన్మించి సుఖ దుఃఖాలను అనుభవిస్తూ 1000 సంవత్సరాల చక్రాన్ని పూర్తి చేస్తుంది. ఇక మనిషి జీవనశైలి, ఆహారం, యోగం, ధ్యానం వీటి ఆధారంగా ఆత్మ శరీరంలో ఎంతకాలం ఉంటుందో నిర్ణయం అవుతుంది. పురాణాల్లో యోగం, ధ్యానం ద్వారా మనిషి 1000 సంవత్సరాల వరకు భూమి సుఖాలను అనుభవించిన ఉదాహరణలు ఉన్నాయి. భగవాన్ భాస్కర రాముడు, పాండవులు, శ్రీకృష్ణుడు ఇలాంటి వారు ఉదాహరణలు. వీరు సుఖ దుఃఖాలను అనుభవించి ముసలితనాన్ని దాటి యవ్వన రూపంలో పునర్జన్మించారు. పురాణాల్లో ఆత్మకు 3 రూపాలున్నాయి: జీవాత్మ, ప్రేతాత్మ, సూక్ష్మాత్మ. భౌతిక శరీరంలో నివసించే ఆత్మను జీవాత్మ అంటారు. కామనలు, వాంఛనలతో నిండిన శరీరంలో ఇవి ఉన్నప్పుడు అది ప్రేతాత్మ అవుతుంది. సూక్ష్మ శరీరంలోకి ప్రవేశించినప్పుడు సూక్ష్మాత్మ అని పిలుస్తారు. 84 లక్షల యోనులో జీవనం సాగించే ఆత్మలు మరణం తర్వాత అదృశ్య భూత యోనిలోకి వెళ్తాయి. ఆత్మకు ప్రతి జన్మలో లభించే జీవరూపాన్ని యోని అంటారు. అలాంటి 84 లక్షల యోనులు ఉన్నాయి. చెట్లు, కీటకాలు, పక్షులు, జంతువులు, మనుషులు అన్నీ ఉంటాయి. మన ధర్మం ప్రకారం జీవాత్మ 84 లక్షల యోనుల్లో తిరిగిన తర్వాతే మనిషి జన్మను పొందుతుంది. ఈ యోనుల వర్గీకరణ ఇలా ఉంటుంది: చెట్లు, మొక్కలు, 30 లక్షల కీటకాలు, 27 లక్షల పక్షులు, 14 లక్షలు జలచరాలు, 9 లక్షల దేవతలు. ఇక మనుషులు, జంతువులు 4 లక్షలు. సాధారణంగా శరీరం వృద్ధాప్యంలో జీర్ణమై నాశనమవుతుంది. కానీ అకస్మాత్తు కారణాల వల్ల అల్పాయుషులోనే శరీరాన్ని వదలాల్సి వస్తుంది. మనిషి చనిపోయే సమయంలో అతని బాహ్య శక్తులన్నీ అంతర్ముఖం అవుతాయి. ఆత్మ భౌతిక శరీరం నుండి బయటికి వెళ్తుంది. నోరు, ముక్కు, కళ్ళు, చెవులు, ప్రాణం, మల విసర్జన మార్గాలు ఇవే ఆత్మ శరీరం నుండి బయటకు వచ్చే మార్గాలు. దుష్ట గుణాలు ఉన్నవాళ్ళు ఆత్మ సాధారణంగా మలమూత్ర మార్గం ద్వారా బయటకు వస్తుంది. అయితే యోగులు, సత్కర్మలు చేసిన వాళ్ళు తల మధ్య భాగంలోని బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణాన్ని వదులుతారు. మరణించిన తరువాత ఆత్మ భౌతిక శరీరం నుండి విడిపోయి సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ సూక్ష్మ శరీరం అనేది భౌతిక శరీరం లాంటి ఆకారంలోనే ఉంటుంది, కానీ కనిపించదు. మరణించిన వ్యక్తికి ఈ శరీరం యొక్క అనుభూతి మాత్రమే ఉంటుంది. కొన్ని ఆత్మలు మాత్రమే ఈ సూక్ష్మ శరీరాన్ని చూడగలవు. ఈ సమయంలో ఆత్మకు గొప్ప ఆశ్చర్యం ఉంటుంది. నా శరీరం అక్కడే పడి ఉంది, కానీ నేను గాలిలో తేలుతున్నాను. అది తన మృత శరీరం చుట్టూ తిరుగుతుంది. ప్రియమైన వాళ్లను చూస్తుంది, వాళ్ళతో మాట్లాడాలనుకుంటుంది. కానీ ఎవ్వరూ దాని మాట వినరు. ఆత్మ తనని తాను చనిపోయినట్లు ఒప్పుకోదు. అది తన అవయవాలను కదిలిస్తుంది, చేతులు కాళ్ళు ఊపుతుంది, కానీ తాను చనిపోయిననే అనుభవం కాదు. ఇదంతా ఒక కలలా అనిపిస్తుంది. పాత శరీరంలోకి తిరిగి వెళ్లే ప్రయత్నాలు విఫలమైనప్పుడు ఆత్మకు సత్యమేంటో అర్థమవుతుంది. అంతిమ సంస్కారం జరిగే వరకు ఆత్మ తన మృత శరీరం వద్దకు మళ్లీ మళ్లీ వస్తుంది. శరీరాన్ని కాల్చేస్తే ఆత్మ వెంటనే నిరాశతో వేరే మార్గంలో పయనిస్తుంది. కానీ శరీరాన్ని పాతి పెడితే ఆత్మ ఆ శరీరం పట్ల మమకారాన్ని వదలలేక ఆ స్థలం చుట్టూ రోజుల తరబడి తిరుగుతుంది. మోహమాయలో లీనమైన ఆత్మలు శ్మశాన భూమిలో సుదీర్ఘకాలం తిరుగుతాయి. శరీరం పట్ల మమకారం వాటిని మళ్లీ మళ్లీ ఆ దిశగా లాగుతుంది. అవి తమని తాము సంభాళించుకోలేక ఆ స్థలంలోనే ఏడుస్తూ తిరుగుతాయి. కొందరు శరీరం కంటే ప్రియమైన వాళ్ళ పట్ల ఎక్కువ మమకారం చూపుతారు. వాళ్ళు శ్మశానం కంటే తమ ప్రియమైన వాళ్ల సమీపంలో ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇక ఒక మనిషి చనిపోయినప్పుడు ఆత్మ శరీరాన్ని వదిలి యాత్ర మొదలు పెడితే 3 మార్గాల్లో ఒకదానిలో పయనిస్తుంది. ఈ మార్గం ఆత్మ కర్మల మీద ఆధారపడి ఉంటుంది. అర్చి మార్గం బ్రహ్మలోకం, దేవలోకం వైపు
ధూమ మార్గం పితృలోకం వైపు, ఉత్పత్తి వినాశ మార్గం నరకం వైపు. అయినా ఈ మార్గాల్లో వెళ్ళిన ఆత్మలు కొంతకాలం వివిధ లోకాల్లో ఉన్న తర్వాత మరణలోకంలోకి తిరిగి రావాల్సింది. చాలా ఆత్మలు ఇక్కడే జన్మిస్తాయి, ఇక్కడే చనిపోయి మళ్లీ జన్మిస్తాయి. యజుర్వేదం చెబుతుంది, శరీరాన్ని వదిలిన తరువాత తపస్సు ధ్యానం చేసిన వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్తారు, అంటే బ్రహ్మ లీనమవుతారు. సత్కర్మలు చేసిన భక్తులు వెళ్ళి దేవతలవుతారు. రాక్షస గుణాలు ఉన్నవాళ్ళు ప్రేత యోనిలో అనంతకాలం తిరుగుతారు. మరి కొందరు భూమిపై మళ్లీ జన్మిస్తారు. జన్మించిన వాళ్ళు మనిషి యోనిలోనే పుడతారని కాదు, అంతకుముందు అన్ని ఆత్మలు పితృలోకంలో నివసిస్తాయి. అక్కడ వాటికి న్యాయం జరుగుతుంది. సామాన్యులకు వాళ్ళు మరణ సమయంలో ఏ భావన నమ్మకంతో ఉంటారో అదే పని చేస్తుంది. ఉదాహరణకు కొందరి మనసులో మరణం తర్వాత యమదూతలు వస్తారు అనే భావన బలంగా ఉంటే వాళ్లకు నిజంగా యమదూతలే కనిపిస్తారు. ఇంకొందరు మరణం తర్వాత ఆత్మగా నిద్రలోకి వెళ్తుంది అని నమ్మితే వాళ్లకు అలాంటి అనుభవమే కలుగుతుంది. ఇక మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి, సప్త చక్రాలు. ఈ 7 చక్రాలు మన 7 రకాల శరీరాలతో సంబంధం కలిగి ఉంటాయి. వీటిలో ముఖ్యమైనవి 3: భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. భౌతిక శరీరం ఎర్ర రక్తంతో నిండి ఎరుపు రంగు ప్రధానంగా ఉంటుంది. సూక్ష్మ శరీరం సూర్యుని పసుపు కాంతిలా ఉంటుంది. కారణ శరీరం నీలం రంగుతో నిండి ఉంటుంది. కొందరు జ్ఞానులు నీలం రంగును ఆజ్ఞాచక్రం ఆత్మరంగుగా చెబుతారు. నీలం కాంతి ఆత్మ ఉనికిని సూచిస్తుంది. పసుపు ఆత్మ సమక్షాన్ని తెలియజేస్తుంది. ఆచార్య శ్రీరాముడు చెప్పిన ప్రకారం పాశ్చాత్య యోగులు జీవాత్మ సూక్ష్మ శరీరం ఊదారంగు ఛాయతో ఉంటుందని, భారతీయ యోగులు దాని తెల్లని కాంతిమయంగా భావిస్తారు. ఆత్మకు ఏ రోజు ముఖ్యం? భాద్రపద పౌర్ణమి నుండి ఆశ్వజ కృష్ణపక్ష ప్రతిపద నుండి అమావాస్య వరకు పితృపక్షం అంటారు. ఈ సమయంలో మృత పూర్వీకులకు శ్రాద్ధం చేస్తారు. పితృల తిథిని బట్టి శ్రాద్ధం జరుగుతుంది. సర్వపితృ అమావాస్య రోజు తిథి తెలియని పూర్వీకులకు శ్రాద్ధం చేస్తారు. ఇష్టం వచ్చినట్లు జన్మ మరణం సాధ్యమా? ఇష్టపూర్వకంగా శరీరాన్ని త్యజించడం సులభం, కానీ ఇష్టంగా శరీరాన్ని ధరించడం కష్టం. అయినా ఇష్టపూర్వకంగా శరీరాన్ని వదిలినవాడు భవిష్యత్తులో ఇష్టపూర్వకంగా జన్మిస్తారు. ఇచ్ఛా మరణం అనే పదం మొదట మహాభారతంలో కనిపిస్తుంది. అంటే తన ఇష్టంతో మరణాన్ని స్వీకరించడం. భీష్మ పితామహుడు బాణాల సయ్యపై పడుకొని తన ఇష్టంతో మరణాన్ని ఆహ్వానించాడు. ఇష్టం భావన కర్మల ద్వారా సంస్కారాకులలోనే జన్మిస్తాడు. ఈ భావనలు జీవితంలో చేసిన కర్మలు అనుభవాల బీజరూపంలో మరణంతో పాటు వెళ్తాయి. దాని ప్రకారం తదుపరి జన్మ లభిస్తుంది. దీన్ని ఒక గణిత సమీకరణంలా అర్థం చేసుకోవచ్చు. సరళంగా కానీ అత్యంత లోతుగా చాలామంది ప్రకృతి నియమాల ప్రకారం జన్మిస్తారు. కానీ కొంతమంది ఆత్మజ్ఞానులు తమ తదుపరి జన్మస్థలాన్ని కూడా ఎన్నుకుంటారు. భగవద్గీతలో ఆత్మ గురించి అత్యంత ప్రామాణిక వర్జనైతే ఉంది. మరి అది ఏంటో మనం నెక్స్ట్ పార్ట్లో అయితే తెలుసుకుందామండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః.